కరెక్ట్గా చూస్తే భలే ఉందరా పరిస్థితి అని చూసేసరికి జాబ్ పోయింది. అందరూ అనుకుంటారు దేవుణ్ణి నమ్మేసిన తర్వాత తప్ప భలే ఉంటుంది లైఫ్, రాకెట్లో వెళ్ళినట్టు ఉంటుంది. లేదు, నాకు వెంటనే జాబ్ పోయింది. కానీ ఒక పీస్ ఉంది. అంటే ఏంటి, ఆయన నాతో ఉన్నాడు, నాకు అది చాలు అని చెప్పి అప్పుడు నేను దుబాయ్ నుంచి వచ్చి మా మదర్ ఫాదర్ యూఎస్ వెళ్ళారండి. యూఎస్ వెళ్ళిన తర్వాత నాకు దుబాయ్ నుంచి కబురు వచ్చింది, నీకు జాబ్ పోయిందని చెప్పారు. జాబ్ పోయిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, ప్రభు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నేను దుబాయ్ వెళ్ళనా లేకపోతే వెనక్కి వచ్చేనా, ఎక్కడే ఉండిపోనా, నాకేంటి ఫ్యూచర్ తెలియట్లేదు. కానీ నువ్వు ఉన్నావు, నాలో ఆ నెమ్మది ఉంది. దేవుడు వెంటనే ఒక స్వరంతో మాట్లాడి, నేను నీ కాపరని, నువ్వు ముందుకు పద అన్నాడు. ప్రభు కాపర్ అంటే ఏంటో తెలియదు నాకు మీనింగ్ చెప్పండి ప్రభు అంటే. ఎప్పుడైనా చూసారా కాపరే, గొర్రె ఎప్పుడైనా షీప్ ఇలా బెండ్ చేస్తుంది, అదే తన తలని ఇలా బెండ్ చేసి నడుస్తుంది. కాపరేమో ఒక్క విజిల్ వేస్తే పరిగెట్టుకుండా వచ్చేస్తా. ఆ వీడియో చూడండి మీరు. గొర్రెకి ఫుడ్ కావాలంటే కాపరిస్తాడు, గొర్రెకి నీళ్ళు కావాలంటే కాపరిస్తాడు. కానీ ఒక కండిషన్ ఉంది, గొర్రె బయటికి వెళ్ళిపోయింది అనుకో, పిలిచినప్పుడు ఈ సింహం వచ్చి పట్టుకెళ్ళిపోద్ది. సో దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నన్ను వెంబడించు, పద నేను నేను నడిపిస్తాను అన్నాడు. అప్పుడు నిజంగా చెప్పాలి, నా చేతిలో 40 dirhams which is 800 rupees ఉన్నాయి. నేను మమ్మీ డాడీని అడిగితే ఇస్తారు నాకు. యవనస్తులు ఉన్నారు ఇప్పుడు, అందుకు అందరూ చాలామంది ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉంటుందండి, వర్క్ కష్టపడి పని చేయండి, కష్టపడి పని చేసి మా పేరెంట్స్కి ఏమైనా కొనండి, మమ్మీ డాడీకి కొనండి, బ్రదర్ సిస్టర్స్ కొనండి. వెళ్ళి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చెప్పేసి వాళ్ళందరికీ కొనేసి డబ్బులు పాడు చేయదు. ఓకే, చక్కగా కష్టపడండి. సో నేను దుబాయ్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి తెలియకపోతే ఆ పాస్టర్ అమ్మ గారు ఒకసారి ఆవిడ నా గురించి రోజు ఫోన్ చేస్తుందండి. ఏంటి ఈ అబ్బాయి స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్, రోజు చేస్తే ఆ రోజు ఫోన్ చేసి ఎక్కడున్నాను అర్జెంట్గా ఇంటికి రా అని చెప్పి నా ఇంటికి తీసుకెళ్ళి, ఇదిగో ఇక్కడ ఉండే ఎక్కడే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పింది. సరే అని చెప్పి రూమ్లో ఉంటే కిటికీ ఇచ్చారు, ఒక ఆకాశం ఉంది అంతే, కిటికీ ఆకాశం, నాకు ఒక ఫోను ల్యాప్టాప్ జాబ్ సప్లై చేసుకోవడానికి. వెళ్ళిన తర్వాత ఆకాశం వైపు చూసి నాకు పరిస్థితి ఏం అర్థం అవట్లే, అంటే ఎన్కౌంటర్ లేదు. మీకు అర్థమైందా? అప్పుడు మీకు కూడా చెప్పనా, నేను 2013 ముందు కూడా నేను వాక్యం చెప్పి ఉన్నాను. అప్పుడు ఏంటి తెలుసా, ఒక లెక్చరర్ అనమాట. లెక్చరర్ చెప్తాడా మీకు, ఇప్పుడు నేను 1947 ఇండిపెండెన్స్ డే అంటాను. నేను ఎప్పుడైనా చూసాను దాన్ని, మీరు చెప్పండి, ఎప్పుడైనా ఇండిపెండెన్స్ డే? 1947 August 15th ఇండిపెండెన్స్ డే. మీరు చూసారా? సో మీరు చూడండి చెప్తున్నారు కదా, మీరు చూడలేదు, ఎందుకు హిస్టరీ చెప్తుంది. సో నేను ఎలా ఉండేవాడిని అంటే, ఏదో ఇంట్లో నేర్పించేది కదా అలా ఉండేవాడిని. వెళ్ళిపోయేసరికి జాబ్స్ అప్లై చేస్తుంటే ఏం రావట్లేదు. కానీ మీరు నేను అబద్ధం ఆడలేదు, 7-8 hours నేను కంటిన్యూస్గా గడిపేవాడిని దేవునిలో. 7-8 hours ఆరాధన చేసుకుంటే, గిటార్ పట్టుకుని పాటలు పడడం, వాక్యం చదవడం, ఏదో ఒక గంట తీసుకుని అప్లై చేసేవాడిని. ప్రభు ఎక్కడుంటే నడిపించాను. కాల్స్ వచ్చాయి కానీ దేవుడు అనేవాడు నీకు శ్రేష్టమైన కార్యం చేస్తాడు. నేను అనుకున్నాను శ్రేష్టం అంటే ఏంటి అంటే చాలా ప్రత్యేకం అన్నమాట. అంటే నేను ఊహించలేను అన్నాడు. సో ఇంటికి నేను ఇంకా 10 days వచ్చేసింది. 10 days వచ్చి కాల్ వచ్చి దేవుడు ఆ కంపెనీ వాళ్ళు అన్నాడు 2 times ఆఫర్ నీకు ఇస్తాను, రెండు డబుల్ ఆఫర్ ఇస్తానంటే, అమ్మాయి ఫోన్లో 2 ఆఫర్ వచ్చేసింది కదా. కానీ దేవుడు శ్రేష్టం అన్నాడంటే ఏంటి, కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయము గోచరం కనబడి, అంటే ఏంటి, ఆశ్చర్యం కలగాల. నాకు ఆశ్చర్యం కలదు. డబుల్ ఫోల్డ్ నాకు ఏమంటేసరికి లోపల అన్నది వేచి ఉండి అన్నాడు. 10 days ఉంది. 10 days నుంచి నేను ఇంటికి వచ్చేయాలి. ఒకవేళ అప్పటి వరకు దేవుని స్వరం నా సాక్ష్యం తెలుసు. చాలా మందికి జనాలు ఏమంటారు తెలుసా, నువ్వు పైకి వెళ్ళే కొద్దీ నువ్వు నెంబర్ 1 అంటారు. ఒక్కసారికి ఏమైనా చేసావా, ఫెయిల్ అయ్యావంటే ఏంటారు, పిచ్చోడు అంటారు. ఇంకా 7 days, 5 days, 4 days, 3 days వచ్చేసింది కౌంట్. నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఏంటి నేను తప్పు చేశానా, ఆ జాబ్ వదిలేశానని చెప్పి. అప్పుడు దేవుని స్వరం విని దేవుడు అన్నాడు నాతోటి, చూడు నేను నా స్వరం విని వచ్చావు కాబట్టి ఐ విల్ డూ ఎ వండర్ ఇన్ యువర్ లైఫ్ అన్నారు. వెంటనే ఆ రోజు 2 companies కాల్స్ వచ్చిందండి. ఒక కంపెనీ ఏమో అమెరికన్ కంపెనీ, ఒకటి లోకల్ కంపెనీ. లోకల్ కంపెనీ వాడేమో 3 రెట్లు అని జాబ్ రాసిచ్చాడు. నేనేంటి 3 రెట్లు రాసిచ్చాడు, వీడికి అర్థం ఉందా లేకపోతే వీడికి ఏమన్నా అంటే ఈజీ మ్యాడ్ ఆర్ వాట్ అనుకున్నాను. ఎందుకు రాసాడు ఇంత 3 రెట్లు శాలరీ అనుకుని లోపలికి వెళ్ళిపోయి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభా థ్యాంక్ యూ జీసస్ నాకు ఇచ్చావంటే వెంటనే హర్డ్ వాయిస్, ఇది కాదు నీకు అంటున్నాడు మళ్ళీ దేవుడు. ఇదేంటిది, నాకేమో ఉన్నాయి 3 రోజులు, మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. నేను నిజంగా దేవుని స్వరం వింటున్నానా లేకపోతే నా ఓన్ ఇమాజినేషన్ అని చెప్పి. నెక్స్ట్ మధ్యాహ్నం ఇంగ్లీష్ కంపెనీకి వెళ్తే ఆడు అన్నాడు, ఓకే ఇంటర్వ్యూ అయిపోయింది, వీళ్ళు కాల్ యూ అన్నాడు. నేను మనసులో అనుకున్నాడు, ఈ కాల్ యూ అన్నాడు, నాకేమో 3 రోజులు ఉంది, ఎప్పుడు కాల్ చేస్తాడు, ఇంటికి వెళ్ళిపోతే. నెక్స్ట్ రోజు ఫుట్పాత్ మీద నడుస్తున్నాను ఫైల్ పట్టుకుని, ప్రభా నువ్వు నీ స్వరం పట్టుకుని వచ్చాను, నాకు డబ్బులు కాదు ఏం కాదు కానీ నువ్వెవరో నాకు తెలుసుకోవాలన్నాను, దాము కలగాలన్నాను. మీకు కూడా చెప్పనా, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఏముండాలి, థర్స్టీనెస్ ఉండాలి. జకర్య ఏమనుకున్నాడు, చెట్టెక్కి యేసుప్రభు ఎవరో చూద్దాం అనుకుంటా, కానీ యేసుప్రభుకి వెంటనే తెలిసిపోయింది. చూసావా, నువ్వు అనుకుంటారు ఏంటి, నాకు ఒక్కడికే నా ఎక్స్పీరియన్స్, నీకు కూడా ఉంటుంది, దాహం ఉండాలి. దాహం లేకపోతే ఇలా సోఫా మీద కూర్చుని ఏసే నాకు కనబడంటే కనబడరా. సో వెంటనే జకర్య చెట్టెక్కి చూసినప్పుడు, జకర్య ఇట్రా నేను నీ ఇంటికి వస్తాను అన్నాడు. చూసావా, నీకు దాహం ఉంటే గాడ్ విల్ కమ్ టు యూ. సో ఏమో చాలా దాహంగా ఉన్నాను, నాట్ ఫర్ మనీ,
ఆ రోజు అమెరికన్ కంపెనీ ఫోన్ చేసి, ఆ కంపెనీ డొనాల్డ్ సంథింగ్ ఫోన్ చేసి అన్నాడు, సినా ఐ సీ సంథింగ్ ఇన్ యూ, నేను ఏదో చూస్తున్నాను, నీకు ఈ ప్రొఫైల్లో యూ డోంట్ ఫిట్ ఫర్ దిస్ ప్రొఫైల్, కానీ నీకు ఇస్తానని చెప్పి నాకు 4 రెట్లు ఆఫర్ ఇచ్చాడండి. ఆ సాక్ష్యం ఒకసారి ఆ పేజ్ చూపించవా? చాలామంది అనుకుంటారు ఏదో కథలు చెప్తున్నాడని, అందుకే మ్యాగజైన్లో ఉంది, అది దుబాయ్ మ్యాగజైన్లో వేశారండి. ఆ మ్యాగజైన్ ప్రింట్ కూడా చూపించాను మీకు. ఎందుకంటే ఈ మధ్యన చాలా తోమా విశ్వాసులు ఉన్నారు. తోమా విశ్వాసులు ఎవరు ఉన్నారండి? ప్రభువా ఏలు పెట్టి నేను నమ్మితేనే చూస్తానంటారు కొంతమంది. అదిగో అది 2013. ఆ ముందు పేజ్ కూడా చూపించవా? అదిగో ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, అక్కడి నుంచి అదంతా సాక్ష్యం ఉంది. సో దేవుడు ఎలా నడిపాడు అన్నీ రాసుకుంటూ వచ్చానండి. అది దుబాయ్ మ్యాగజైన్లో వేశారు, 2013 అది. ఓకే.